హాయ్ ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ మండే మనకు దివాలి కాబట్టి Hi. You okay? He's looking too young now. సో యా మేము యాక్చువల్లీ దివాళీ షాపింగ్ అని వెళ్తున్నాము. క్రాకర్స్ అవి తెచ్చుకుందామని చెప్పేసి. సో ఇప్పుడే మేము ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. దానికోసం ఆయన ఒక 1 hour పర్మిషన్ తీసుకొని ముందే వచ్చాడు. సో ఇక్కడ ఉన్నారు చూడండి. దివాలి తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. యా యాక్చువల్లీ ఆయన మా నైబర్ అనమాట. సో మేము ఆయనతోనే కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మాట్లాడేది ఆయనతోటే. సో ఇక్కడ క్రాకర్స్ మన ఇండియాలో ఉన్నట్టు చిచ్చుబుడ్లు కుక్క పటాకాలు ఉండకపోవచ్చు, బట్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు కూడా చూపిస్తా. ప్రైస్ ఎట్లా ఉందనేది కూడా చూపిస్తా. దివాళీకి ఫస్ట్ దివాళీ కాబట్టి మాది పెళ్ళి తర్వాత కొంచెం మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాము. సో రండి వెళ్దాం మనం ఇప్పుడు షాప్కి. మేము ఉంటున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నార్మల్గా పబ్లిక్ బస్సెస్ ఉంటాయి ఇక్కడ. సో బస్సులో వెళ్తాము. హాయ్ చెప్పు. ఈ కొత్త మనిషి ఎవరు అనుకుంటున్నారా? మా ఆయనే. హెయిర్ కట్ చేయించుకున్నాం. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? సో ఏదన్నమాట వెళ్ళి నేను మీకు ప్రైజింగ్ అదంతా ఒకసారి చూపిస్తాయి. మేము క్రాకర్స్ తీసుకుంటున్నాము ఏంటి అనేది. సో లెట్స్ గో, అక్కడికి వెళ్దాం. బాయ్. ఈ మా ఇంటి బయట ఇక్కడ ఒక చిన్న సిగ్నల్ లాగా ఉంటుంది. మేము అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇదే సిగ్నల్, మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట బస్ కోసం. సో హాయ్ ఫ్రెండ్స్, మేము యాక్చువల్లీ ఇప్పుడే బస్ ఎక్కామన్నమాట. సో ఇక్కడ నుంచి ఎంత 15 minutes 15-20 minutes ఉంటుంది. లండన్ వచ్చాక ఫస్ట్ టైం బస్ ఎక్కాను. సో కొంచెం కొత్తగా ఉంది. మేము ఇంకా పబ్లిక్లో ఇలాంటి స్టంట్ చేయలేదు, వీడియో తీసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో మేము ఎక్కిన బస్ ఇదే అన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంది. లోపల పింక్ పర్పుల్ కలర్ చాలా బాగుంది. యాక్చువల్లీ మేము దిగాల్సిన ప్లేస్ ఇదే. మేము వేరే చోటుకి వెళ్ళాలి కానీ మాకు ఇక్కడ ఒక లేక్ కనిపించింది. ఐ థింక్ డక్స్ అవన్నీ ఉన్నాయనుకుంటా. ఒకసారి దా చూపిద్దాం. యా ఇక్కడ చాలా ఉన్నాయి. సో అన్ఎక్స్పెక్టెడ్ ఒక కొత్త ప్లేస్ విజిట్ చేస్తాం. ప్లాన్ చేసుకోలేదు మేము. ఇది మేము దిగిన స్పాట్ లో ఉంది. చాలా బాగుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎప్పుడు అక్కడ వెనకాల లేక్ మంచిగా రెడీ వచ్చుంటే బాగుండు కదా. ఫొటోస్ మిస్ అయినా. సరే మేము క్రాకర్స్ అయితే కొనేసుకొని తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే స్టోర్ 5కి క్లోజ్ అయిపోతుంది, 5 PM కి. మేము ఆల్రెడీ 4 అవుతుందా? ఆల్రెడీ 4 అవుతుంది. నేను వచ్చిన రీజన్ కూడా ఎర్లీగా క్రాకర్స్ గురించి. బయలుదేరాం బాబు. వద్దండి, ఇంకా సేపు ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. చాలా బాగుంది. క్రేజీ వ్యూ, సూపర్. కార్ పార్కింగ్ మనం వచ్చింది. సో మనం క్రాకర్ షాప్ కి ఇప్పుడు వెళ్దాము. చలో మరి. మా ఆయన నాకు అన్ని కొనిస్తా అని చెప్పారు. ఓకేనా? చూద్దాం. దీపావళికి అన్ని కొనిస్తా అన్నావు నువ్వు. చూద్దాం. మాట ఇచ్చావు షేర్ ఖాన్, మాట తప్పుతావా? ఆగో, చెప్పినావు కదా ఇప్పుడే. ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. రోడ్ క్రాస్ చేయాలి మనం. సరే రా 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 రా. ఇలా రన్నింగ్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం. ఆగో వచ్చేసేయ్. రియల్ ప్లాంటేనా? రియల్ ప్లాంటే రా. నాలాగా అంత కలర్ఫుల్ గా ఉందంటే దీన్ని చంపేయాల్సిందే. ఎలా? వాళ్ళ ఇంటి బయట చూడు ఎట్లుంది, భలే ఉంది. ఇల్లా ఇది? ఒకసారి చూపించావా? నా డ్రీమ్ హౌస్ ఇట్లానే ఉంది. అంత పెద్ద స్పేస్ ఉండి, అంత పెద్ద గార్డెన్ ఉండి, అలా ఉండాలని నా కోరిక ఫ్రెండ్స్. ఇట్లా రండి ఫ్రెండ్స్. మళ్ళీ పరిగెత్తాలా? ఎస్.
షూస్ వేసుకొని వస్తుండే కదా. అజాము ఏమైందిరా? 3 సిగ్నల్స్ దగ్గర రన్నింగ్ చేశాను. తెలుసు రోడ్ క్రాస్ చేయడం ఇంత కష్టమని. అమ్మా, వస్తానే ఉన్నాయి వెహికల్స్, పోతానే ఉన్నాయి. సరే ఇంకా డైరెక్ట్ ఫైర్ షాప్కి వెళ్ళి అక్కడ ఎంత దూరం నడవాలి? వచ్చేసిన మాల్. ఓకే సరేనా? అక్కడ మిగతాది అక్కడ చూద్దాం. రైట్. ఓకే. స్ట్రీట్ మనం ఇప్పుడు వచ్చేసాము. అక్కడ కార్నర్ లో ఎండింగ్ లో ఉంది కదా, అదే షాప్ అన్నమాట. ఫైవ్ వర్క్స్ కింగ్డమ్ అదే ప్లేస్. వెళ్ళిపోదాం పదా. ఎస్, పరిగెత్తురా. మా మూవీలో షూస్ వేసుకొని పరిగెడతాడు చూడు, దొంగతనం చేసేటప్పుడు అలా పరిగెత్తిస్తున్నావు నాతో నువ్వు ఈరోజు. చలో వెళ్దాం ఇంకా. సో నాకు యాక్చువల్లీ మేము ఉంటున్న ప్లేస్ కంటే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. వ్యూ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అసలు ఇక్కడ జనాలు ఉన్నారా లేదా అనేది తెలియట్లేదు. తను వచ్చినప్పుడు చూసింది 0.1% మాత్రమే, ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు లండన్ అంతా. కార్ వస్తుంది పైకి రా. సో ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు ఫ్రెండ్స్ మా ఆయన. పాపం చేసేంద్ర నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఫ్యూచర్ లో ఖచ్చితంగా అన్ని ప్లేసెస్ కి విజిట్ అవుతుంది. ఓకే ఏంటండి సార్, ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో పెడుతున్నావు కాబట్టి నా దగ్గర ప్రూఫ్ ఉంటుంది. మళ్ళీ చెప్పు చెప్పు చెప్పు. ఫ్యూచర్ లో అన్ని విజిట్ చేస్తాం తను జాబ్ చేసినప్పుడు. ఇలాంటి కండిషన్స్ అయితే నేను వెళ్ళిపోతాను సార్. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి చెట్ల ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఫస్ట్ ఎల్లో కలర్లో అయ్యి ఇలా రాలిపోతాయంట, చూడండి. సరే దూర్తి కావాల్సినవి అన్ని కొని దూర్తి. షాప్. సో ఫ్రెండ్స్, మేమైతే క్రాకర్ షాప్కి అయితే వచ్చేసాము. మా వైఫ్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. చూసారు కదా ఇక్కడ అన్ని క్రాకర్స్. నాకు అన్ని ఇండియా క్రాకర్సే తెలుసు. చిచ్చుబుడ్లు, కుక్క పటాకాలు, సుత్లి బాంబు. చిచ్చుబుట్లు, కాకరపోతులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, పాములు, బుస్. నా ఇంట్లో రాకెట్స్ ఉన్నాయి, మీకు అన్ని చూపిస్తాం. షార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని ఉన్నాయి. ఆస్తులు అడుగుతున్నారు అంతే. ఆ ప్రైజెస్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది. చూడు, ఒక కిట్ సుమారు 200 pounds ఉంటుంది. చెప్పలే 2 షార్ట్స్ ఎంత ఉంది? 249 pounds. 249 జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అన్ని కలిపి మనం ఇవి కిట్ లో అన్ని ఉంటాయి. A to Z అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి. యా సరే, ఇదేదో ఉంది, ఇదేంటో ట్రై చేద్దాము. ఇవి కూడా చిట్టి చిట్టి ఉన్నాయి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇది తీసుకున్నాము, యా యా ఇవి 2 తీసుకున్నాము, అది కూడా తీసుకున్నాము. మళ్ళీ ఇది, దాని తర్వాత ఇది, ఇవి 2, అవి కూడా చిన్న చిన్నవి. అదిగో ఇక్కడ ఉన్నాయి. నీ వయసు ఏంట్రా? విద్యుత్ చక్రాలు, పాము, బుస్ బుస్ ఏంట్రా? చెట్లు ఇవేం బాంబులు తెలియదు నాకు, ఒక్కటి తెలిసింది లేదు. చెట్లు ఒకటి ఇవి మాత్రం తెలిసింది ఉంది. నాకు తెలిసి ఇది డెవిల్ స్నాప్ అంటే ఎట్లుంటుందో ట్రై చేయాలి. కొత్తగా ఉంది, చిట్టిగా ఉంది. ఇది ఒకటి. మేము యాక్చువల్లీ ఇది తీసుకుంటున్నాము, ఇవి 2. ఒకసారి అన్ని తీసుకున్నాక వీడియోలో చూపిస్తా. కాకరొత్తులు, చిచ్చుబుడ్లు అవి అన్నీ తీసేసుకున్నాము. ఇదేదో ప్యాకేజ్ అని చెప్పారు, అంటే ఇవన్నీ కలిపి 19.99 అంట. సో ఇవన్నీ మేము యాక్చువల్లీ ఎక్కువ పొల్యూషన్, ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా నేబర్స్కి గ్రౌండ్ లెవెల్లోనే అన్నీ చూసాము. సో ఈ ప్యాకేజ్ తీసుకుంటున్నాము. అండ్ ఇందాక చూపించింది షార్ట్స్, స్నాపీ డేస్ అండ్ సంథింగ్ ఏదో ఉంది, కలర్ఫుల్గా ఉంటుందంట. సో ఇది ట్రై చేస్తున్నాము. ఇది అండ్ స్పార్కిల్స్ తీసుకున్నాం. ఇది మనకి ఐ థింక్ ఇండియాలో కింద కొడితే సౌండ్ వస్తుంది కదా, అదనుకుంటా. ఒకసారి ట్రై చేద్దామని ఇవి తీసుకున్నాము. వ్యూ చూసేసుకోండి.
ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి, ఇవి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ బేసిక్ గా. సో చూపి మా మేము తీసుకున్నాము. సో మేము అడిగింది అయితే నేను తీసుకున్నాను కదా. గట్టిగా చెప్పు. సో తనైతే ఏదైతే అడిగిందో నేను అన్ని ఇక్కడ తెచ్చాను. సో ఇందాక మీకు అక్కడ చూపించినట్టు ఇది బాక్స్, ఇది సెట్. దట్ మస్ట్ బిగ్ బాక్స్. నో నో నో. I thought you getting a small box. సో ఇదన్నమాట మా దివాళీ షాపింగ్. ఇంకేదైనా నచ్చుతుందేమో ఈ గ్యాప్ లో. ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్. చేసాయి ఇంటికి వెళ్ళాక చూపిస్తా నేను, ఓకేనా? అమ్మాయి ఏంటో ఎప్పుడే ఎఫ్ఎం రేడియోలో మాట్లాడుతూ ఉంటుంది. అయితే క్రాకర్స్ మీద పటాకాలు తీసుకోవాలి మనం అన్ని. ఇక్కడ పటాకాలు దొరకవా? సుత్లి బాంబు లేదు. సుత్లి బాంబు దొరకదా? చెప్తా తనకి సుత్లి బాంబు పటాకులు అవి ఇవి కావాలంట. సో యూజువల్లీ ఏంటంటే యూకేలో అట్లా పబ్లిక్ రోడ్స్ మీద మనము క్రాకర్స్ అనేది కాల్చొద్దు. ఇక్కడ మనకి వాయిలెన్స్ కింద లేకపోతే ఏదన్నా ఫైర్ క్రాకర్స్ ఎక్కడన్నా పోయి వేరే వాళ్ళ ఇంట్లో పడినా, ఏదన్నా గ్లాసెస్, కార్స్ మోస్ట్లీ కార్స్ చాలా మట్టుకు బయటనే పార్క్ చేస్తారు. తీసుకున్నా అన్ని అందులోనే ఉన్నాయి. అదే ఇండియాలో అవసరం లేదు. ఇండియాలో ఈ 4,000కి చాలా కొనొచ్చు. సుత్లి బాంబు, బుల్లెట్ బాంబు, చిచ్చుబుడ్డి, అవి బుడ్డి ఏమేమో వస్తాయి అసలు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా కానీ ఏది యూత్ లేవా. యాక్చువల్లీ మా ఆయన ఎక్కువ పొల్యూషన్ చేయొద్దన్నాడు కాబట్టి ఏదో జస్ట్ 4,000లో అయిపోగొట్టాను ఫ్రెండ్స్, అంతే. యాక్చువల్లీ అయితే క్రాకర్స్ అనేది అన్ని కొనేసిన. తనకి ఏమేమి ఇష్టం ఉన్నాయో ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నాను అనమాట. సో దొరకలేదు నాకు. ఆ కుక్క పటాకులు, తోక పటాకులు, సుత్లి బాంబులు ఇక్కడ కాలుస్తే ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. పోలీసు వాళ్ళు డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో యూకేలో అయితే ఎలో లేదు. ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు. చాలా కార్స్ మట్టుకు బయటనే పార్క్ చేస్తారు. సో ఏదన్నా జరిగినా, ఏదన్నా పగిలినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఎందుకు మనకు వచ్చిన పంచాయతీ అనేసి అనిపిస్తుంది నాకైతే. లేడీస్ ఉన్నారు కాబట్టి చిన్నగా దివాళీ లైట్ ఫుల్గా చేసుకోవాలి. యాక్చువల్లీ క్రాకర్స్ అనేది అసలు కాల్చదు ఫ్రెండ్స్ దివాళీ. మన ఇండియన్ ఫెస్టివల్ అంటారు. సో ఇంకా ఏం చేస్తాం, ఇండియాలో ఫెస్టివల్ అంటే రచ్చరంబోలే. ఇక్కడ మనకి ఇండియాలో దొరికినట్టు అన్ని అవైలబుల్ గా లేవు. బట్ ఉన్న వాటిలలో ఏదో కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి కూడా తీసుకున్నాము. దాంట్లో అదేదో ఎంత 20 poundsకి అదేదో ప్యాక్ సెటప్ లాగా ఇచ్చిండ్రు. దాంట్లో 2 చిచ్చుబుడ్ల లాగా 2 కనిపించినాయి. షార్ట్స్ తీసుకున్నాము, అనార్లు తీసుకున్నాము, బత్తులు. అన్నారంటే దానిమ్మ పండు కదా. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. అంటే నా భాషలో అదే చుచ్చుబుడ్లు. ఓకే, చెట్లు తనకి ఉల్లిగడ్డ బాంబ్స్. ఉల్లిగడ్డ బాంబ్సా? అదే నేలకేసి కొడతారు కదా. ఏంది మీరు అన్ని ఫ్రూట్స్ పోలుస్తున్నాయి? ఏమో మేముండే ఏరియాలో అయితే అట్లా అన్నారు. మా సైడ్ అయితే చెట్లు అంటారు, చిచ్చుబుడ్లు చెట్లు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అంటారు. సో యాక్చువల్లీ మాకు బిల్ వచ్చేసి 35 pounds అయింది. సో 35 pounds అంటే దగ్గర ఎంత, ఒక 3,500 to 4,000. సో యాక్చువల్లీ ఏమైందంటే ఈయన 2 pounds అక్కడ బొక్క పడిపోయింది. ఏం చేశాడంటే ఆయన అక్కడ ప్రైస్ డిస్ప్లేలో ఒకటి ఉంది, బిల్లులో ఇంకొకటి పెట్టాడు. తిని చూసుకోలేదు. నేను యాక్చువల్లీ ఫస్టే చూస్తాను, వాళ్ళు బిల్ ఇచ్చినప్పుడే నేను చూస్తాను. కానీ నేను ఆ ఎక్సైట్మెంట్లో ఇంకా అవన్నీ చూసి మర్చిపోయాను. మళ్ళీ మేము చాలా దూరం వచ్చేసాక ఎందుకో నాకు డౌట్ వచ్చి అసలు ఏమేమి తీసుకున్నామని రివ్యూ చేశాను. వాడు 2 pounds ఎక్స్ట్రా పెట్టాడు ఒక దానికి. ఎందుకు పెట్టాడో నాకు తెలీదు. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ పరిగెత్తాలా? లేదు, నార్మల్గానే రోడ్ క్రాస్ చేస్తున్నా. మోసపోవడం అనేది పురుష లక్షణం. డైలాగ్ అని ఇష్టం. చచ్చా, ఓకే. అది నేను జీవితంలో చాలా మోసపోయినా. ఇప్పుడు
ఇప్పుడు కూడా మోసపోతూనే ఉన్నా ప్రతి దాంట్లో. ఈయన ఇన్నోసెంట్ ఫేస్ చూసి మీరు అస్సలు నమ్మొద్దు. అది మన అతడులో డైలాగ్ ఉంటుంది కదా, నైలన్ తాడులా కనిపించే నాగుపాము, కట్లపాము, ఆ టైప్ అన్నమాట. నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. చూసే వాళ్ళందరూ ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు అని అనుకుంటారు. నేను తన మొగుడిని మర్చిపోతుంది. కాదు, ఇంకోటి ఏంటి తెలుసా క్రేజియస్ట్ థింగ్, హెయిర్ కట్ చేయించుకున్నాడు కదా, ఇప్పుడు ఏదో కాలేజ్ స్టూడెంట్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నేను అందుకే ఇన్ని రోజులు హెయిర్ కట్ వద్దన్నా, అసలు మొత్తం చిన్న పిల్లలాగా ఉన్నాడు ఇప్పుడు. సో మాది షాపింగ్ అయిపోయింది ఏదో చిన్నగా. ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కి మేము వెళ్ళాలన్నమాట. సో ఓకేనా, మళ్ళీ బస్ ఎక్కడెక్కాలి, మళ్ళీ పరిగెత్తాలా, రోడ్ క్రాస్ చేయాలా. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళాక రివ్యూ చేస్తాను, మళ్ళీ ఇంకోసారి కలుద్దాము. ఓకేనా, దివాళీది కూడా మంచి వ్లాగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ దివాళీ మ్యారేజ్ తర్వాత కాబట్టి. ఇదే నా డ్రీమ్ హౌస్. ఇందాక ఇక్కడ నుంచి వచ్చామన్నమాట. నా పాటలు నేను పాడింది మీరు వింటే కనుక అయిపోతుంది. ఇంకా ఏంటది, నేను పట్టుకుంటానులే. సో ఈరోజు మా ఆయన ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి మేము ఇలా క్రాకర్ షాపింగ్ చేసేసి. యాక్చువల్లీ ఈరోజు ఎందుకు తీసుకున్నామంటే సాటర్డే సండే ఇక్కడ క్లోజ్ ఉంటుందంట షాప్. సో రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి మేము ముందే వచ్చేసినాం అనమాట. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే చెప్పు. డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.